90 లక్షల లోన్కి ఈఎంఐ సుమారుగా 90,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన మినిమం ఒక 2 lakhs శాలరీ వచ్చే ఎంప్లాయీ కటింగ్స్ అన్ని పోను వాళ్ళకి మేబీ 1.4 lakh 1.5 lakh చేతికి వస్తే 90,000 ఈఎంఐ కడితే మళ్ళీ ఫర్ దేర్ సస్టెనెన్స్ లివింగ్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. సో దీనికి డెఫినెట్లీ పరిష్కారం అనేది కావాలి. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తగ్గదు. సో డిస్టెన్స్ కొంచెం దూరంగా వెళ్ళేసి సో ప్రోడక్ట్ తీసుకోవడం అనేది, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ప్రోత్సాహకాలు లాంటివి కొన్ని వస్తే తప్ప అది ఏమవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు మల్టిపుల్ ఇల్లు కొనుక్కుంటూ వెళ్తున్నారు. 2 లక్షల లోపల శాలరీ ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కునేదానికి అర్హత లేదా అని అంటే కరెక్ట్ కాదు కదా. సో దీనికి ఏదో ఒక పరిష్కారము ఇండస్ట్రీ నుంచి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచి, గవర్నమెంట్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్టివ్గా తీసుకొని చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది మేడం. అండ్ ప్రణీత్ గ్రూప్ తన వంతు బాధ్యతగా ఏం చేస్తుంది అని అంటే వీఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ లార్జ్ స్కేల్, ఇన్ బిగ్గర్ ల్యాండ్ పార్సల్స్. బిగ్గర్ ల్యాండ్ పార్సల్స్లో లార్జ్ స్కేల్లో కట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో కాస్టింగ్, సప్లై చైన్లో మెటీరియల్ దానిలో తగ్గించుకొని అవి కస్టమర్కు పాస్ ఆన్ చేస్తూ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఆఫరింగ్ ఇచ్చేదానికి ప్రణీత్ గ్రూప్ ప్రయత్నం చేస్తుంది.